బీసీ ప్రజాప్రతినిధుల వేదిక సమావేశంలో హాజరైనటువంటి మరి ఎన్నో సంవత్సరాలుగా ఒక సమాజానికి న్యాయం చేకూరాలి, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా మనకు ఎలాంటి స్వాతంత్ర ఫలాలు అందలేదు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మన బిడ్డలు ఎవరు ముందుకొచ్చినా మేము సైతం వెన్నుదన్నుగా ఉంటామంటూ విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి మరి కొంత తెలియ మరీ ముఖ్యంగా ప్రధానంగా మాకు తెలిసి 25-30 సంవత్సరాల రాజకీయ సమయంలో మేము దూరంగా గమనించే వాళ్ళం. పెద్దలు, మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు వారు చేసినటువంటి ఉద్యమాలు, మరి ప్రత్యేక తెలంగాణ సాధనలో వారి పాత్ర ఆదర్శనీయంగా మాకెంతో ఇన్స్పిరేషన్ కూడా ఉండి, మరి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి మనకు ఉన్న ఈ ముఖ్యమైన 2 సమస్యలు, ప్రత్యేక రాష్ట్రం ఒకటైతే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగవలసిన అంశము, అందులో ముఖ్యమైనది మన బీసీ రిజర్వేషన్ అనగానే మరి గతంలో 25 సంవత్సరాలుగా స్థానిక సంస్థల్లో ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈరోజు ప్రత్యేక రాష్ట్రం వరకు కూడా మేము కొనసాగుతూ ఉన్నాము. ఆ క్రమంలో పెద్దలతో సంప్రదించి అన్న ఒక సమయం ఆసన్నమైంది, మీలాంటి పెద్దల సహకారం కావాలి, సర్పంచుల సంఘం, ఎంపీటీసీల సంఘం కలిసి జాయింట్గా ఒక వేదిక ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాము. 12,750 గ్రామ పంచాయతీ మాజీ సర్పంచులు, అదేవిధంగా 6,320 ఎంపీటీసీ సభ్యులు, అందులో కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్ స్థాయి నుంచి గ్రామంలో బీసీ రిజర్వేషన్ గురించి పట్టుదలతో ఐక్యతతో పోరాడినటువంటి ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని ముందుకెళ్ళాలనుకున్నాడు. వెంటనే ఎక్కువ ఆలోచించకుండా ఇదే కావాలి, ఇది రావాలి, ఇది సమయం ఆసన్నమైందని చెప్పి మాకు వెన్ను దట్టి ముందుకు వచ్చినటువంటి పెద్దలు మరి శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా 2 నిమిషాలు మాత్రమే చెప్పదలుచుకున్నాము. ఎన్నికల ముందు మేము గతంలో మరి 25 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నప్పుడు స్థానిక సంస్థల నిధులు, విధులు, అధికారాల సాధనకై పనిచేస్తున్న క్రమంలో 2006 సంఘంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా మొట్టమొదలు ఎన్నికైనప్పుడు ఆ ఆర్గనైజేషన్ మేమందరం కూడా స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్కటి స్థానిక సంస్థలో ఉన్న ఇబ్బందులు, బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఎన్నికలకు ముందు వారు అధికారం రావడానికి హామీలు ఇచ్చిర్రా, లేక పార్టీ పరంగా ఏదైనా మాట్లాడాలి, ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలని హామీ ఇచ్చిరా మాకు తెలియదు. మొత్తం మీద వాళ్ళు చెప్పినటువంటి మాటను ఎంతో నీతి, నిజాయితీ, నమ్మకంతో ఉన్నటువంటి బీసీ బిడ్డలు రాష్ట్రంలో నమ్మి ఈరోజు వాళ్ళని అధికారంలో తీసుకురావడం జరిగింది. అధికారం తీసుకొచ్చాక 1.5 సంవత్సరాల కాలం జరుగుతుంది. మరి ఆ రోజు ఇచ్చినటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను ఎక్కడ కూడా ఊసెత్తకుండా కళ్ళబొల్లి మాటలు కూడా చెబుతూ 1.5 సంవత్సరాల కాలం గడపడం జరిగింది. మరి ఈ 1.5 సంవత్సరాల కాలంలో ఇటు రిజర్వేషన్ అంశమే పక్కన కాకుండా మరి గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పారిశుద్ధ కార్యక్రమాలు ఎలాంటివి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం జరుగుతుంది. కాబట్టి మొన్న 15 రోజుల కింద క్యాబినెట్లో మరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేము ఒకటే ఈ సమావేశం ద్వారా అడుగుతూ ఉన్నాము, ఉభయ సభల్లో నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు 10 తారీఖున క్యాబినెట్లో మీరు ఏం నిర్ణయం చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. చట్టాల పట్ల ఇదేనా మీకు గౌరవం ఉందని చెప్పి మేము ఈ వేదిక ద్వారా అడుగుతూ ఉన్నాం. కావున ఈరోజు మనం ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడిగినా పొగడరా నీ తల్లి జన్మభూమిని అన్నట్టుగా మరి నువ్వు స్థానిక సంస్థలో నుంచి వచ్చి ఇలా స్థానిక సంస్థలోని నీ రాజకీయ భవిష్యత్తు ఒక అడుగు ముందుకేసినప్పుడు ఆ స్థానిక సంస్థల్ని కూడా నువ్వు మైమరిచి ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి పద్ధతి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. కాబట్టి మేమందరం కూడా ఐక్యతతో ముందుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఏకైక ఎజెండా 42% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకొని పెద్దలందరితో కూడా సంప్రదించి మరి రేపు
రాబోయే 15వ తారీఖున పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే పోరాడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఇదే విన్నపంగా భావించి అందరూ కూడా హాజరై పెద్ద ఎత్తున మరి ఈ సభ ద్వారా బీసీల యొక్క ఐక్యత ఇక్కడ నుంచి కూడా మన ప్రభుత్వానికి తెలిపినట్టయితే రేపు జరగబోయే క్యాబినెట్లో నిర్ణయం కూడా మనకు అనుకూలంగా వస్తుందని చెప్పి కూడా భావించి మరి ఈరోజు సమావేశంలో మనం అలాంటి సందర్భంగా 15వ తారీఖున ఏర్పాటు చేసే ధర్నాకు సంబంధించి మరి ఈరోజు పత్రికా ఆవిష్కరణ కూడా జరిగింది. గత 4 రోజులు కూడా సమయంలో మేము విస్తృతంగా 24 గంటలు రాత్రి పగలు కూడా అందరినీ కలిసే కూడా ప్రయత్నం చేస్తామన్నా. కాబట్టి మీ అందరు కూడా మీ శాయశక్తులు అందరూ సహకరించి దానికి మద్దతు ఇచ్చినైతే తప్పకుండా ఈ బీసీ సమాజానికి న్యాయం జరుగుతుందని కూడా చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.